హాయ్ అందరికీ ఓం నమ శివాయ. మేము వేములవాడపైన వీడియో చూడాలంటే ఫుల్ వీడియో చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడియో జంప్. ఆడియో జంప్. హాయ్ అందరికీ ఓం నమ శివాయ. ఈ వీడియో ఎప్పటిదంటే మా పెళ్ళి రోజుది. ఆ రోజే పెడదాం అనుకున్నా, మర్చిపోయినా, అసలు గుర్తు కూడా లేదు ఈ వీడియో ఒకటి ఉందనేసి. ఇక పోయినప్పుడు అంత మంది లేకుండే, కానీ ఇప్పుడైతే ఫుల్ మంది ఉండొచ్చు. చాలా ఈజీగా మంచిగా పీస్ఫుల్గా జరిగింది దర్శనం. అయితే ఎంత మంచిగా అనిపించిందో, ప్రశాంతంగా. మార్నింగ్ పోతే మాత్రం హైలైట్ అనిపించింది. మేము పోయేసరికి అప్పుడే అభిషేకం జరుగుతుంది. ఇక చాలా మంది కొంచెం ఇట్లా టికెట్స్ బుక్ చేసుకొని వస్తారు కదా అభిషేకం కోసం, వాళ్ళు అప్పుడే అభిషేకం చేస్తుండ్రు. ఒకసారి దర్శనం అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పోయినప్పుడు అప్పుడు అలంకరణ జరుగుతుంది. 2 సార్లు దర్శనం అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అయింది ఆ రోజు. ఎంత మంచిగా అంటే అంత మంచిగా అవుతుంది. వేములవాడలో 8 వరకు మొత్తం కంప్లీట్ అయింది. మేము ఆటో ఎక్కేసి వెళ్ళిపోయినాము. మళ్ళీ కొండగట్టు కాడ వెళ్ళి ఇక ఇట్లా వేములవాడకు వచ్చినాం కదా, మళ్ళీ ఇక ఎప్పుడు వస్తామో ఏమో అనేసి కొండగట్టుకు కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని పోయినాము. ఇక ఇక్కడ గుండంలో స్నానం చేసి రెడీ అయ్యి పోయినాము, అని అక్కడ ఇక ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని దర్శనం చేసుకొని పోయినాం. ఆ వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, కింద లింక్ ఇస్తా. మేము కోడని కట్టేద్దాము అనుకున్నాం, కానీ బయట టికెట్లు ఇస్తానన్న, ఆ టికెట్లు బయట ఇస్తారట. మేము అంత చూసుకోలే, ఇక అంత ఆగమాగంలా వచ్చేసినాం. పొద్దుగాల కూడా టికెట్లు లేకుండే, అందుకే ఇక ఎట్లా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కట్టేద్దాంలే అనేసి సపడే కూకున్నాం. ఇక వాళ్ళిద్దరు కోడతో జరిసేపు ఇట్లా మొక్కుకొని ఆడుకోగానే ఇక మేము వెనకాల నుంచి ఇక అన్ని దేవుళ్ళను, చుట్టూ ఉన్న దేవుళ్ళని అంతా దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చేసినాం. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇక దర్శనం చేసుకొని బయటికి రాగానే బయటకు వచ్చి ఇక బ్యాగులన్నీ చదువుకొని మళ్ళీ కొండగట్టుకు వెళ్ళి ఆడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. 1 వరకు ఇక 10 వరకు అంతా మొత్తం కొండగట్టు కాడ వేములవాడ దర్శనం అయిపోయింది. 10కి బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసినాం. అది మాన్యువల్ డే అని కాళ్ళు మొక్కుతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.